మీరందరూ నా చేతిలో వచ్చిన రాయిని చూస్తున్నారు కదా, ఈ రాయికి పెద్ద బరువు ఉంది. దీన్ని నేను ఎంతసేపు పట్టుకోగలను రాయిని అంటే కొంతసేపు వరకు పట్టుకోగలను. ఈ రాయి కంటే బండ బరువుగా ఉంటది, బండ కంటే కొండ బరువుగా ఉంటది. కొండ కంటే బరువు ఏదన్నా ఉందంటే పర్వతం. మరి పర్వతం కంటే బరువు ఏంటి? పర్వతం కంటే బరువు ఏదైనా ఉండదంటే నీవు నేను పుట్టిన కాడి నుంచి ఉన్నటువంటి ఒకటి పాపము. చిన్న రాజు ఎంతసేపు పట్టుకోగలను? గంట 2 గంటలు ఒక రోజంతలో వేలు చేయగలను, తర్వాత బరువు ఎత్తిపోతుంది. కానీ మనిషి పుట్టినది మొదలుకొని దేవుని వాక్యం కలిగిస్తున్నది ఏమిటంటే ఏ భేదము లేదు, అందరినీ పాపము చేసి ఉన్నారని. పాపములో పుట్టినటువంటి మనలకు ఈ యొక్క పాపం అనబడినటువంటిది మనం పట్టుకున్న మనలను ఈ పాపాన్ని విడిపించడానికి, పాపం నుంచి తొలగించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఆ పర్వతం కంటే బరువైనటువంటి పాపాన్ని తొలగించడానికి అది భూలోకానికి వచ్చి శిలువలో మరణించి పాపాన్ని తొక్కివేసి మనందరికీ కూడా నిత్య జీవనాన్ని అనుగ్రహించారు కనుక ఏ దేవుని జనాంగమా యేసయ్య ఎత్తుకురండి, ఈ పాపాలను మీరు ఎత్తుకోనండి. ఆయన ఎత్తుకు మీరు వచ్చేట్లయితే ఆయన మీ పాపాలను క్షమించి మీ అందరికీ కూడా నిత్య జీవాన్ని అనుగ్రహిస్తారు. ఆయన ఎత్తుకురండి. ప్రయాసపడి భారం మోయించినటువంటి సమస్త జనులారా యేసయ్య ఎత్తుకురండి. ఈ పాపాన్ని తీసివేసి కుటుంబంలో సమాధానమును, కుటుంబంలో శాంతిని, కుటుంబంలో నెమ్మదిని కలిగిస్తాడు కనుక ఆయన సువార్తను మేము పంచడానికి ఇక్కడి వరకు వచ్చి ఉన్నాము. ఆయన మరణించడం మాత్రమే కాదు గాని 3వ దినమున మరణాన్ని గెలిచి తిరిగి లేచి మరలా రాజుగా తిరిగి రాబోచున్నాడు కనుక పాపం లేని వాడు మాత్రమే ఆయనను చేరుకొనగలడు. యేసయ్య ఎత్తుకురండి, మీ పాపాలను ఎత్తుకొనండి, ఆయన మీకు నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడు.